పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ హత్యాచార ఘటనలో అనుమానితులుగా నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ పాలీగ్రాఫ్ టెస్ట్లో ఆ నిందితులు సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు నేపథ్యంలో అసలు పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి, ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా నిందితులు నిజంగా నిజాలను బయట పెడతారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో నిందితులుగా అనుమానిస్తున్నటువంటి వారి మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఏంటి అసలు ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి, ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా ఎటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఈ ఆగస్టు 9 నుంచి ఈ నాటకీయ పరిణామాల మధ్య అనేక రకాలుగా ఈ యొక్క కేసు మలుపు తిప్పుతూ ఉంది. ఇప్పుడు ఆ రోజు సీసీ ఫుటేజ్లో జరిగింది. సంజయ్ అన్న అతను అక్యూజ్డ్గా వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయటం కానించి ఈరోజు అలా మాజీ ప్రిన్సిపల్ ఘోష్ అని ఎవరు ఉన్నారు కదా, ఆయన అక్రమ ఆస్తుల గురించి అతను ఏదో దందా చేశాడని చెప్పేసి ఏదో మామూలుగా ఈ కిడ్నీ ర్యాకెట్ సంథింగ్ ఏదో మొత్తానికి ఏదో చేశారని చెప్పి రకరకాల సోదాలు జరుగుతూ ఉన్నాయి. అతనికి అన్ని రకాల ప్రాపర్టీస్ మీద సిబిఐ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. గౌరవనీయ కోర్టు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇమీడియట్గా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవును, అంతవరకు వచ్చిన స్టోరీ అది. జనరల్గా ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన యొక్క విషయము చెప్పే విషయంలో అది నిజం చెప్తున్నాడా లేదనే కనిపెట్టే ఒక యంత్రం అది. ఓకే, అది. సో దీనికి సంబంధించి 2010లోనే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది మనం ఏంటంటే జనరల్గా ఆర్టికల్ 20 సబ్-క్లాస్ 3 కింద నిందితుడికి సంబంధించిన ఒక హక్కు ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది నిందితుడి యొక్క పర్మిషన్ ఉంటేనే మాత్రమే చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అలాగే పాలీగ్రాఫ్ టెస్ట్ మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయండి. ఓకే. సో ఇది సాక్ష్యంగా పరిగణించబడుతుందా, పరిగణించబడదా, అలాగే ఇది దీన్నే పరిగణలో తీసుకొని శిక్ష వేయాలా వద్దా అనే దాని మీద రకరకాల డౌట్స్, రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి దీనిపైన. కాబట్టి ఇక్కడ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది దాదాపు 2010 తర్వాత నేను మళ్ళీ ఈ కేసులో నేను వింటున్నాను. అయితే పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, మనకి అదొక మిషన్ ఎట్లా కొడితే అసలు ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా నిజ నిర్ధారణ బయటికి తెలిసేటువంటి అవకాశం ఉంటుందా? 100% అక్యూరెన్స్ అనేది లేదండి, చట్టంలో కూడా ఎక్కడ లేదు. 100% అక్యూరెన్స్ లేదు. ఓకే. ఎందుకంటే చెప్తానండి, పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటి, ఒక నిందితుడి యొక్క లేదా ఒక మనిషి యొక్క, ఇప్పుడు నాకైనా సరే, నేనైనా మీకైనా ఎవరైనా సరే టెస్ట్ చేసినప్పుడు మన యొక్క హృదయ స్పందన వేగాన్ని బట్టి, అలాగే మనం వదిలే గాలిని బట్టి, అంటే అబద్ధం ఆడేటప్పుడు మనం అంటాం కదా, అబద్ధం ఆడేటప్పుడు ఆ తేడాను బట్టి, అలాగే మన చర్మం నర్వస్ సిస్టాన్ని బట్టి ఆ మిషన్ చెప్తుంది అన్నమాట. ఓకే. సో దానికి చట్టబద్ధత ఉందా అనే దాని మీద చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీని మీదే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ మీద కేసులు నిలబడతాయా, ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ మీద నిందితుడికి శిక్ష పడుతుందా అంటే మన క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అయితే మరి పాలీగ్రాఫ్ టెస్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని మీద నిషేధం ఉన్నప్పుడు కూడా, అంటే అక్యూజ్డ్ పర్మిషన్ లేకుండా ఉన్నప్పటికి కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇక్కడ చాలా మందికి ఒక కామన్ మ్యాన్కి ఉన్న ప్రశ్న ఏంటి, అప్పుడు ఎందుకు దీని గురించి అంటే ఇన్వెస్టిగేషన్లో త్వరవ నాలెడ్జ్, అంటే ఇన్వెస్టిగేషన్లో త్వరగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏంటి ఇది ఒక పావులాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే విచారణ వేగవంతం చేయడానికి ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది అంటే ఏంటంటే ఒక నేరము చేసినప్పుడు దానికి అనేక రకాల ఎవిడెన్స్ ఉంటేనే అతను నిందితుడిని దోషిగా భావించబడుతుంది. అంటే మన భారత చట్టాలు కానీ న్యాయం కానీ ఏ విధంగా ఉంటుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా ఏం కాదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఎస్, ఇది కామన్గా అందరికి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీకు నచ్చని అంశం నేరం కాదు, నాకు ఇది నచ్చలేదు అంటే అది నేరం అవదు, అవ్వకపోవచ్చు. 2, తర్వాత అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అంటే ఒక నిందితుడు మాత్రమే అతను నేరస్తుడా కాదనేది తేల్చాల్సింది దానికి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఏంటంటే సిబిఐ వారు విస్తృతంగా దీనికి సంబంధించి అనేక రకాల కోణాల్లో, ఒక కోణంలో కాదు అనేక రకాల కోణాల్లో వాళ్ళు విచారణ చేపడతా ఉన్నారు. అయితే ఆగస్టు 9వ తారీఖు నాడు జరిగిన కొన్ని నేపథ్యంలో కొంత జరిగిన దాంట్లో ఏవైతే సాక్ష్యాధారాలు
ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఈ సాక్ష్యాధారాలు రూపుమాపారని చెప్పేసి ఈ సాక్ష్యాధారాలు దానివల్ల కొంచెం లేట్ అవ్వటం వల్ల ప్రాసెస్ జరగడం వల్ల ఒకటి, అలాగే ఎఫ్ఐఆర్ రాసే సమయంలో టైం తీసుకుంటాం ఒకటి, అలాగే ఈ యొక్క బాడీని చూపించడానికి పేరెంట్స్కి 3 hours కాక టైం తీసుకుంటాం ఒకటి, ఇవన్నీ కూడా అనేక రకాల అనేక రకాల అనుమానాలకు తావిస్తూ ఉంది. అంటే దీంట్లో పెద్ద పెద్ద బడా నేతలు ఎవరైనా ఉన్నారా, లేదా బడా బాబులు ఉన్నారా? మీరు అన్నట్లుగా ఇందాక ఆ యూనివర్సిటీకి ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ మానవ అవయవాల అక్రమ రవాణాలో కూడా ఆయన హస్తం ఉంది. మాజీ ప్రిన్సిపాల్ కదా, మాజీ ప్రిన్సిపల్ ఆయన అంటే మానవ అవయవాల అక్రమ రవాణాలో కూడా ఆయన హస్తం ఉంది అంటూ కొన్ని ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఈ హత్యకు కారణం ఏంటనేది కూడా రకరకాల కోణాల్లో ఇప్పటికే సిబిఐ అయితే చాలా మలుపు తిరుగుతుందండి ఇది. ఇప్పుడు ఒక హత్య జరిగిన తర్వాత నిందితుడు పలానా XYZ ఎవరైతే ఉన్నారో, అంటే మనం ఒకటండి ఆ చనిపోయిన అమ్మాయి పేరు వాడకూడదు గైడ్ లైన్స్ ప్రకారంగా. అవును. సో మన XYZ అమ్మాయి చనిపోయింది, ఒక పర్సన్ సంజయ్ అన్నని పట్టుకున్నారు. సో దానికి సంబంధించిన అతను ఏదో ఇయర్ ఫోన్స్ వల్ల సీసీ కెమెరాలో చూశారు, పట్టుకున్నారు. ఒక ఎవిడెన్స్ కింద తొందరగా పట్టుకున్నారు అంటూ అతను న్యాయమూర్తి ముందు అయ్యా నేను తప్పు చేయలేదు, నేను ఒక పావుగా ఉన్నా, నాకు సంబంధం లేదు, నేనేమి ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను రక్షించండి అని అంటే ఆయన చెప్పుకోవడం తప్పు లేదు, ఎందుకంటే నిందితుకున్న హక్కు అది. ఓకే. అది మీ ఇందాక చెప్పాక సూత్రం ఏంటి, 100 మంది దోషులు తప్పించుకున్న పట్ల ఒక నిర్దోషి శిక్ష పడకూడదని మన సిస్టమ్. సో దాని ప్రకారం అతను బాధను వెలగొక్కున్నాడు. అవసరమైతే నేను పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా ఇంకే టెస్ట్ అయినా నేను సిద్ధంగా ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో సరే మొత్తానికి అయితే గౌరవ న్యాయస్థానం దానికి సంబంధించి దీని మీద ఎంక్వైరీ చేయమంటాం, ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే సిబిఐ తవ్వుతూ ఉంటే ఇంకా రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి. అవును. ఇది చివరికి ఒక మెడికో హత్య కేసు నుంచి హత్య కేసు నుంచి ఇది మలుపులు తిరుగుతా చివరికి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు కొద్ది రోజులు అయితే తెలిసింది. ఇప్పుడు దాంట్లో బడాబాబులు ఉన్నారా, వెనక ఎవరున్నారు, లేకపోతే ఇది చివరికి ఈ కేసు అంటే దాంట్లో డ్రగ్ రాకెట్ ఉందని, దాంట్లో అవయవాలకు సంబంధించినటువంటి ఈ స్కామ్ కూడా జరిగింది అని రకరకాల కోణాలు. అవునండి, అవినీతికి పాల్పడి అనేక రకాల ఆస్తులు కూడబెట్టుకున్నాడు అని చెప్పేసి ఇది ఒకటి ఉంది. తర్వాత ఇతను సంజయ్ ఒంటి మీద గాయాల విషయంలో కూడా అతను సరైన సమాధానం చెప్పలేకపోవటం, అతని మీద గాయాలు ఉన్నాయి, ఆ ఒంటి మీద గాయాలు కొన్ని అంటే విచారణలో ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. అందుకే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ ఆయనకి నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో అయినా సరే సరైన నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదంటారా? అదేనండి నేను అనేది. ఇప్పుడు ఏమంటే మళ్ళీ చెప్తాను, పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటంటే అతని యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంటే ఆయన మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనుకోండి ముందు నుంచి, అదే అంటున్నా, దాని మీద అదే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి దాని మీద. ఓకే. ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తి తన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ఆ యొక్క ఏదైతే హృదయ స్పందన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతను చెప్పాడనుకోండి, నేను నిజంగా అతను ఒక నేరం చేశాడు కానీ నేను నేరం చెయ్యలేదు అని అతని యొక్క చెప్పిన సందర్భాన్ని బట్టి ఆ మానసిక స్థితిని బట్టి కూడా ఉంటుందిగా. కొంతమంది బలమైన మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో, నేను లేరని అన్నాను. కొంతమంది బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బలమైన మనస్తత్వం ఉంటారు. ఆ సందర్భాన్ని బట్టే కదా మీకు పాలిగ్రాఫ్లో చూపించేది హెచ్చు తగ్గులు అనేవి. ఓకే. ఇప్పుడు నిజమైన అంటే నేను ఆ సంజయ్ గురించి నేను మాట్లాడలా, జనరల్ సబ్జెక్ట్ చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, కరుడు కట్టిన అతను బాగా సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను క్యాజువల్గా అవునండి నేను చంపలేదు అంటాడు అనుకోండి, అక్కడ పాలిగ్రాఫ్ చూపించదుగా. పాలిగ్రాఫ్ టెస్ట్ ఎప్పుడు, పాలిగ్రాఫ్ మిషన్ ఎప్పుడు చూపిస్తుంది మీకు? హృదయ స్పందన వేగం, అది మనం వదిలే శ్వాస, నరాల బట్టి ఉంటది. ఓకే. ఈ 3 కనుక అతను చేయలేక అంటే ఆ 3 కనుక స్పందించలేదు, మూడింటిని ఆయన అదుపులోకి తన ఆధీనంలో కనుక ఉంచుకోగలిగితే మరి అతనికి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అంతే కదండి. ఇప్పుడు మనం వెళ్తాము, బీపీ ఉంటుంది కొంతమందికి యాక్చువల్గా, అంటే నేను వేరే ఉద్దేశం అంటలేదు, కామన్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ వస్తుంది చాలా మందికి, ఎందుకంటే భయం, అమ్మో నాకేమన్నా జబ్బు ఉందని చెప్పి సడన్గా బీపీ పెరుగుతుంది. కొంతమంది మానసిక స్థైర్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీగా అదేదో లైట్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. మీకు చెప్తున్నానండి, చాలా మంది అరే ఇప్పుడు అరే రేపమ్మ చచ్చిపో సామాన్య ఎప్పుడైనా చచ్చేదిలే ఏముందిలే మన ఏదో జీవితం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చిన్న విషయాన్ని కూడా భయపడి టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు, బల్లిని చూసి కూడా భయపడే వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది పక్కన సింహం ఉన్నా కూడా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ యొక్క మనస్తత్వం. అది ఆ విషయంలో ఈ మిషన్ ఎంతవరకు ప్రామాణికత ఉంటుంది, పాలిగ్రఫీ మిషన్ ఎంతవరకు ప్రామాణికత ఉంటుంది అనేది ఒక క్వశ్చన్, అది అంతే. ఓకే. దీనివల్ల మనకు ఉపయోగపడుతుందా అంటే 100% ఉపయోగపడుతుంది. అంటే ఈ కేసులో ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎవరు అత్యాచారం చేశారు, ఎవరు హత్య చేశారు,
ఈ అత్యాచారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇవన్నింటినీ తెలుసుకునేందుకు ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కొన్నైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏముండదండి పాలిగ్రాఫ్ టెస్ట్ లో అతనికి మొత్తం మిషన్ అరేంజ్ చేస్తారు. మనకు తెలుసు కదా, మనం ఈసీజీ తీసినట్టు ఇక్కడ ఏదో పెడతారు, పెట్టే కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, నువ్వు చేసావా అని కాదు. ఇప్పుడు ఒక 30-40 క్వశ్చన్లు తయారు చేసుకుంటారు. ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు పలానా ఇది జరిగిందా, ఈ ఫోన్ కాల్ వచ్చిందా, ఇట్లా అడిగినప్పుడు లేదు ఎస్ అంటే ఎస్, నువ్వు అంటే నువ్వు చెప్తాడు. దాన్ని బట్టే కదా మిషన్ పనిచేస్తుంది. ఓకే, అంతేగాని అతనికి లేదని ఇలా జరిగిందని పోసు కూర్చొని అతను ఎందుకు చెప్తాడు? ఓకే, చెప్పరు కదా. ఆ క్వశ్చన్లు వీళ్ళే ముందు ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చన్లు అడుగుతారు. అప్పుడు నిపుణుల సమక్షము, కొంతమంది ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ సమక్షము అందరూ ఉంటారు. వాళ్ళందరి ముందు ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం ఎస్ ఆర్ నో, ఏం జరిగింది. ఇంట్రాగేషన్ అంటే అంతే ఉంటుంది కదా. ఆ సందర్భాన్ని బట్టి మిషన్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అతను చాలా మానసిక స్థైర్యంగా ఉండి లేదు నేను చేయలేదండి అంటే నేనేమంటా అంటే మీకు ఆ కోణంలో ఆలోచించండి. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏముంటుంది, ఏంటంటే ఆ సీసీ కెమెరా కనపడ్డాడు కదా, ఆయన తీసుకెళ్ళి ఉరిదీసేయచ్చు కదా అని అంటాడు కామన్ మ్యాన్. కానీ ఆ సీసీ కెమెరా నిజమా కాదని ఎట్లా తెలుస్తుంది? సీసీ ఫుటేజ్ అనేది నిజమా కాదని ఎవరు చెప్పాలి? దాన్ని కూడా టెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను అదే చెప్తాను. కోర్టు వేరండి, కామన్ మ్యాన్ మాట్లాడుకునేది వేరు. కోర్టు పరిభాషలో ఏమైంది, సీసీ ఫుటేజ్లో పలానా సంజయ్ నేను కాదు అంటాడు ఆయన. ఆయన అన్నట్టు ఎట్లా రుజువు అవుతుంది? ఆ సీసీ ఫుటేజ్ని సీసీఎంబీ వాళ్ళు లేకపోతే సమ్ XYZ వాళ్ళు దీన్ని టెస్ట్ చేసి నిజమే ఇది సీసీ ఫుటేజ్లో ఇది ఒరిజినల్ అని చెప్పగలగాలి. ఓకే, అదొకటి ఉంటుంది కదా, ఆ ఎవిడెన్స్ ఉంటుంది కదా. కొంతమంది మార్క్ చేసి కూడా పెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఉంటుంది కదా, అన్ని రకాలుగా ఉంటుంది కదా సార్. ఈరోజు చాలా ఉంది అంటే నేను ఈ కేసు అనట్లేదు మళ్ళీ. అవును, అయితే నేను ఒకటేనండి ఈ కేసు విషయంలో కృష్ణ ఒకటే చెప్తున్నాను, తొందరగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషిగా నిర్ధారింపబడాలి, వారికి క్యాపిటల్ పనిష్మెంట్ విధించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, కాకపోతే ఇది ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఇంకేం మలుపులు తిరుగుతుంది అనేది మనం వేచి చూడాలి.